Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. నాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండల వ్యవసాయ అధికారిగా ఎం సరిత నూతనంగా బాధ్యతలు చేపట్టారు. మండల కాంప్లెక్స్ పరిధిలోని వ్యవసాయ కార్యాలయంలో ఆమె పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు చీరాలలో ఏవోగా పనిచేసిన ఆమె బదిలీపై వేటపాలెం మండలానికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు సరిత. నేను కొత్తగా వ్యవసాయ మండల అధికారిగా వేటపాలెంకి నియమించబడ్డాను. అంతకుముందు మన చీరాల వ్యవసాయ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు వేటపాలెం మండలానికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. తప్పకుండా ఈ మండలంలో కావాల్సిన రైతులకు కావాల్సిన అందరికీ అందుబాటులో ఉంటానని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మా సిబ్బంది చేత కూడా మీకు ఏ కార్యక్రమాల్లో ఉన్నాయో ప్రతి టైంకి మీకు అందజేస్తామని తెలియజేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా ఎక్కువగా రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ ఎన్రోల్మెంట్ జరుగుతున్నాయి. కాబట్టి తప్పకుండా రైతులందరూ ఆ ఎన్రోల్మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి పచ్చి రొట్టె ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన రైతులు మన రైతు సేవా కేంద్రాల్లో తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. మీరందరికీ నాకు కూడా మనకి రైతు సేవా కేంద్రాల్లో పచ్చి రొట్టె ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన రైతులు వచ్చి పచ్చి రొట్టె ఎరువులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే పిఎం కిసాన్ సంబంధించి ఏమన్నా మార్పులు ఉంటే వాటిని కూడా ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఎవరైనా చేసుకోవాల్సిన రైతులు వచ్చి ఈ పిఎం కిసాన్ ఎన్రోల్మెంట్ చేసుకోండి. అట్లాగే అన్నదాత సుఖీభవ దాని గురించి కూడా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా మన యొక్క రైతు సేవా కేంద్రాల్లో వచ్చి ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అట్లాగే రైతులకి ఏమన్నా సందేహాలు ఉన్నా మేము తప్పకుండా వాటిని చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అట్లాగే మన రైతు సేవా కేంద్రాల్లో కావాల్సిన లైబ్రరీ కూడా ఉంది. మన రైతులకి ఏమన్నా కావాల్సినది
ఉంటే అక్కడ వచ్చి చూసుకొని మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అసిస్టెంట్స్ ని కూడా కలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే అందుబాటులో బాపట్ల పట్టణం భీమవారిపాలెంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆవరణలో సమగ్ర యోగా శిక్షణ కేంద్రం వారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగు పెడుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా నిర్వహించి సమగ్ర యోగా శిక్షణ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా కావాలని అడిగినప్పుడు ఇంకా ఎన్నాళ్ళని కొనసాగించడానికి మంచి ఎనర్జీ వచ్చేస్తుంది. వీళ్ళందరికీ నేను ఉపయోగపడుతున్నాను కదా అని మళ్ళీ తిరిగి ఆ ఆనందం. అయితే మా ఈస్తూ ఉండాలి. అందుకే తొందరగా ఎవరిని పిలవకూడదు. మా ఆనందాన్ని మేమే పంచుకుంటుంటాం. మా స్టేట్మెంట్ మేమే ఇచ్చుకుంటాం. తర్వాత చూస్తే మా క్లాస్ వేస్ట్ అయిపోతుంది. ఈ రోజు మాజీ సైనికులు వచ్చినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. వీళ్ళకన్నా దేశభక్తులు, వీళ్ళకన్నా సమాజానికి సేవ చేసే వాళ్ళు ఇంకెవరు లేరు. వీళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా మనస్ఫూర్తిగా అదేవిధంగా మరి మా యొక్క అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి మా సరి గారు మరి సమగ్ర 13వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరి మన బాపూర్లో ఉన్నటువంటి మాజీ సైనిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు గారికి చిరు సత్కారం అండి. మరి భవిష్యత్తులో కూడా ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. దాంతోపాటు మరి మాజీ సైనికులకు సంబంధించిన విషయాల్లో కూడా చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆ కుటుంబాలకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తూ అగ్రగామిగా ఉన్నారని ఎటువంటి సందేహం లేదు. మరి భవిష్యత్తులో ప్రజాప్రతినిధిగా మరింత స్థాయిలోకి వెళ్ళాలని, మరి మాజీ సైనికుల సంక్షేమానికి మరింతగా కృషి చేసే విధంగా వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు భగవంతుని ప్రసాదించాలని, మనందరి యొక్క అభిమానాలు మరింత చిరునవ్వు వల్లడిగా ఉంటూ మంచి ఉజ్వల భవిష్యత్తుని పొందుతూ ఈ సమాజానికి మరింత సేవలు అందించాలని ఈ శుభోదయం వేళ మా యోగా సమగ్ర శిక్షణ కేంద్రం తరఫున వారికి బ్లెస్సింగ్స్ అందజేస్తూ మరి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. కొద్ది సమయంలోనే ఈ కార్యక్రమాన్ని నాంది పలికినటువంటి కృష్ణారావు గారు, మా యోగా సైనిక గారు కూడా సందర్భంగా బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ఆటో తిరగబడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఎక్కల రత్నంకు గాయాలయ్యాయి. నిత్యావసర సరుకులు అధిక లోడుతో చిలుకలూరుపేట నుంచి మార్టూరు వెళ్తున్న ఆటో అదుపు తప్పి తాతపూడి వద్ద జాతీయ రహదారిపై బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న సరుకులు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో గాయాల పాలైన డ్రైవర్ ని రోడ్ సేఫ్టీ పోలీసులు 108 వాహనంలో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేను
ఏమన్నా తగిలిందా లేకపోతే లోడ్ ఎక్కువ ఓవర్లోడ్ అయ్యి లేచిందా? బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగులు, విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు తాము ఎదుర్కొంటున్న కష్టాల గురించి గట్టెక్కించేందుకు బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరి నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించిన సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయా సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తానని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను వెంటనే రిపేర్లు చేయించి రైతుల్ని సాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము తెలిపారు. పల్నాడు జిల్లాలో 115 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నాయని, గత 5 ఏళ్లుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లను పట్టించుకునే నాదుడే లేదని తెలిపారు. ఈ ఇరిగేషన్ల కింద లక్షలాది ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో రైతులతో కలిసి అప్పటి కలెక్టర్లకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఏమాత్రం కూడా ఉపయోగకరం లేకుండా పోయిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. నమస్తే. పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అయ్యా పల్నాడు జిల్లాలో 155 లిఫ్ట్ ఇరిగేషన్లు పని చేయట్లేదు. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ఏడాదైనా లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా రిపేర్ చేసి లక్షలాది ఎకరాలని ఆయకట్టుని పల్నాడు జిల్లాలో సాగులోకి తేవాలని, అదేవిధంగా వినుకొండలో గతంలో ఒక సెక్షన్ ఆఫీసు వినుకొండలో ఉండేది. ఆ సెక్షన్ ఆఫీస్, ఎత్తిపోతున్న సెక్షన్ ఆఫీసుని మాచర్లకి తరలిచ్చి ఇక్కడ మాచర్ల ఆఫీసు అన్ని కూడా క్లబ్ చేయడం జరిగింది. అక్కడ అప్పుడు అవసరాన్ని బట్టి క్లబ్ చేశారు. వినుకొండలో 27 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. వాటిలో 9 మాత్రమే పనిచేస్తున్నాయి. 5 లిఫ్ట్ ఇరిగేషన్లో 3 పంప్ హౌస్లు ఉంటే 1 పంప్ హౌస్, 2 పంప్ హౌస్లే పనిచేస్తున్నాయి. మిగతా 12 లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయట్లేదు. వీటి కింద వేలాది ఎకరాల భూములు, బూడి భూములు అవుతున్నాయి. అదేవిధంగా 6 జల అనుమతులు వచ్చి కూడా 6 లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రపోజల్లో ఉన్నాయి. దాని కింద సుమారు 11,000 ఎకరాలు ఆయకట్టు ఉంది.
వీటన్నిటినీ కూడా వెంటనే సంబంధిత అధికారులు, మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు వెంటనే రైతుల పట్ల రైతుల్ని దయ ఉంచి ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లు కింద బాగా చేసినట్టుగా అయితే సుమారు 35,000 ఎకరాల ఆయకట్టు ఒక వినకొండ నియోజకవర్గంలోనే సాగులోకి వస్తుంది. అదేవిధంగా గురజాల్లో ఉన్నాయి, అదేవిధంగా మాచర్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా రిపేర్లలో ఉన్నాయి. గత ప్రభుత్వాన్ని చెప్తే అప్పుడున్న అధికారులు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల మీద సుమారు 500 కోట్ల రూపాయల రిపేర్లకి అవుతుందని వాళ్ళు ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది. ఆ ఎస్టిమేషన్ వేసి పంపించిన తర్వాత ఎటువంటి పని అయితే ఈ 2-3 ఏళ్లలో కూడా జరగలేదు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం చెప్తుంది, కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్తుంది. ఆ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా బాగా చేసి వినకొండలో ఉన్న ఎత్తిపోతల పథకం ఆఫీస్ని, సెక్షన్ ఆఫీస్ని వినకొండలోనే పెట్టాలని, కొత్త ప్రపోజల్ ఉన్న 6 ప్రపోజల్ని కూడా దానికి కావాల్సిన అన్ని అనుమతులు ఇచ్చి వాటిని కూడా ఒక న్యూజిల్ల మండలంలో 6 కొత్త స్కీములు ఉన్నాయి. అవే కాకుండా వినకొండ గుళ్ళకమ్మ మీద కూడా అనేక చెక్ డ్యాములకి గతంలో ఎస్టిమేషన్ ఇస్తున్నారు. ఆ చెక్ డ్యాముల్ని ఎస్టిమేషన్ మాత్రమే పరిమితం అయింది తప్ప ఏ కార్యరూపానికి ఏమాత్రం కూడా నోచుకునే పరిస్థితి. ఈ నెల 15న అనగా ఆదివారం పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్లో భారీ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వాణిజ్య విభాగ కార్యదర్శి పంగులూరి పుల్లయ్య, టీడీపీ మండల అధ్యక్షులు గొల్ల సురేష్ యాదవ్ తెలిపారు. గుంటూరు ఆర్కా హాస్పిటల్, పిడుగురాళ్ల ఉన్నం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచితంగా అన్ని ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ అరుణబాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ప్రముఖ వైద్యులు ఉన్నం నాగ మల్లికార్జునరావు పాల్గొననున్నారు. రేపు 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు రోజున మన కారంపూడి మండలం బ్రహ్మనాయుడు జెడ్పీ హై స్కూల్లో ఒక ఉచిత మెగా శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిడుగురాల ఉన్నం హాస్పిటల్ మరియు గుంటూరు ఆర్కా హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఇద్దరు కలిసి మన ఉన్నం మల్లికార్జున డాక్టర్ ఆధ్వర్యంలో మరి రేపు ఆదివారం రోజు 9 గంటలకి మెగా ఉచిత వైద్యశాల, అదేవిధంగా మన నర్సరావుపేట ఎంపీ పార్లమెంటు సభ్యులు గారు శ్రీకృష్ణదేవరావు మరియు మన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇద్దరు కలిసి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఉచిత క్యాంపు మండలంలో కారంపూడి, దుర్గి మండలాలు 2 మండలాలు కలిపి గ్రామాల్లో ఉన్న వివిధ ఆర్థోపెడిక్ కానీ, షుగర్ కానీ, బీపీలు కానీ అన్ని వైద్యాలు మొత్తం కూడా 5 రోజులు ఉచితంగా మందులు కూడా టెస్టులు కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో కూడా ఈ మెడిసిన్ సంబంధించిన 5 రోజులు ఫ్రీగా మెడిసిన్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన నాయకులందరూ చెప్పి ఉన్న వాళ్ళ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చూయించుకోవాలో బీపీలు కానీ, షుగర్లు కానీ ఉచితంగా చేసే బాధ్యత కూడా తీసుకుంటారు. ఈ ముఖ్యంగా క్యాన్సర్ కూడా ఆర్కే వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్లో సంబంధించిన మెడిసిన్ కూడా ఎక్కువ ఇస్తారు. 5 days అన్ని మందులు కూడా షుగర్ కానీ, బీపీకి కానీ, ఆర్థోపెడిక్ సంబంధించిన కూడా మెడిసిన్ కూడా దేనికైనా సరే ఎక్సెల్ కూడా తీసే బాధ్యత కూడా తీసుకుంటారు. కాబట్టి కారంపూడి, దుర్గి మండలాలు ప్రజలంతా గమనించాలి. 9:30కి ఉదయం 9 గంటలకే బ్రహ్మనాయుడు హై స్కూల్లో మరి రావడం జరుగుతుంది. సాయంత్రం 5 దాకా ఈ శిబిరం ఏర్పాటు ఉంటుంది. తప్పనిసరిగా అందరూ వచ్చి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, ఆరోగ్యపరంగా కూడా ఇదిగా ఉన్నారో వాళ్ళు వచ్చి చూపించుకోవాలని చెప్పి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా మిగతా ఎవరైనా సరే వచ్చి చూపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి తప్పనిసరిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఉచితంగా ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమం కాబట్టి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఈ ఉచిత మెగా క్యాంపు కార్యాలయం పెడతాం. కారంపూడి, దుర్గి 2 మండలాల ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.